వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూడండి గాయ్స్, అసలు ఈ గ్లాస్ కి ట్రైపాడ్ పెట్టి వ్లాగ్ చేద్దామంటే ఈయననేమో కార్ అద్దం ఖరాబ్ అవుతుంది, అదవుతుంది, ఎప్పుడు రీజన్స్ చెప్తాడు. ఇప్పుడు చూడండి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఫోన్ సెట్ చేయడానికి. ఓకే, ఎనీవే, సో ఎక్కడున్నాం మనం? యా, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ ఒక డే అవుట్ బ్లాగ్ తో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఎందుకు ఇంత ఉంది అసలు? నేను అలా కనిపిస్తున్నా కదా ఇప్పుడు? లేదే, బాగుంది. సన్ కిస్ అంటారు దీన్ని. సో ఈరోజు మేము ఒక స్పెషల్ థింగ్ తెచ్చుకోవడానికి చాలా దూరం అయితే పోతున్నాం అనమాట. ఆ స్పెషల్ థింగ్ ఏంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అంటే మా చింటూ అనమాట. ఎందుకు అంటే బ్లాగింగ్ అంటే న్యాచురల్ గా చేయాలి, నేను కట్ చేయను వేడి. సో యా, ఈరోజు హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అంటే మా చింటూ అనమాట. ఎందుకంటే ఆ స్పెషల్ థింగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ప్లాన్ చేసినా కుదరట్లేదు, బట్ ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది. సో అదేంటి, ఎందుకు చింటూకి అంత ఇష్టం అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. సో ఎలాగో అంత దూరం పోతున్నాం కాబట్టి దగ్గరలో ఒక బీచ్ ఉందన్నమాట. బీచ్ కమ్ ఐలాండ్ అనుకోవాలి, అది కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఆఫ్ కోర్స్ న్యూ జెర్సీ సైడ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ బాగుంటాయి. సో అది కూడా ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా టైం ఉంటే ఒక చిన్న గేమ్ టైప్ ఒక ఉందన్నమాట. సో అక్కడికి కూడా పోదాం అనుకుంటున్నాము. ఈరోజు ఏం చేస్తున్నామని అయితే ఈ బ్లాగ్ లో అయితే పెడతాను నేను. సో బ్లాగ్ ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఐ యూ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ టుడే? ఇంకొక 1 hour 16 minutes లో అయితే మేము ఐలాండ్ కమ్ బీచ్ కి అయితే వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సో గైస్, ఇప్పుడే చింటూ ఒక బిస్కెట్ వేసిండు అనమాట. నేను నార్మల్లీ గ్యాస్ ఉందా కార్లో అని అడిగిన, ఐ మీన్ పెట్రోల్ ఉందా అని అడిగిన కార్లో. చింటూ ఏమో లేదు అన్నాడు. నేనేంది లేదా అని అంటే ఇట్స్ గోయింగ్ విత్ యువర్ లవ్ చిన్ను అంట. ఏంటి సార్ ఇది? చెప్పండి చెప్పండి. ఇట్లాంటి డైలాగులు ఏడ నేర్చుకుంటారో ఏమో నాకైతే అర్థం కాదు. ఏ స్కూల్లో నేర్చుకుంటారో ఏమో నాకైతే అస్సలు అర్థం కాదు. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, లైక్ నేను చింటూ ఒకటే స్కూల్ అనమాట, షాద్నగర్ లో ఠాగూర్ హై స్కూల్ అనమాట. చింటూ నా సూపర్ సీనియర్ అనమాట. చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ యా, మేము ఇద్దరం షాద్నగర్ నుంచి వచ్చినాం అండ్ సేమ్ స్కూల్లో చదువుకున్నాం. అందుకే ఇలాంటి డైలాగులు వస్తున్నాయి. అసలు కారు ఇట్స్ గోయింగ్ విత్ మై లవ్ అంట. ఇట్లాంటి డైలాగులు చెప్పి అమ్మాయిలను ఎందుకు కింద పడేస్తారో నాకైతే అర్థం కాదు. A few moments later. సో గైస్, చూస్తున్నారు కదా, బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 7 minutes లో వెళ్ళిపోతాం. ఈ రూట్ చూసారా, ఇటు సైడ్ అట్లాంటిక్ ఓషన్ ఉంది అండ్ ఆ అట్లాంటిక్ ఓషన్ వాటర్ ఇటు సైడ్ ఫ్లో అవుతుందని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. బట్ బోత్ సైడ్స్ వాటర్ ఉంది, మధ్యలో వే ఉందన్నమాట. నేను రూట్ సీనిక్ ఉంటుంది అనుకున్నా, బట్ అన్ని హోటళ్ళు, విల్లాస్, ఎయిర్బిఎన్బీసే ఉన్నాయి. వాటర్ బీచ్ అయితే ఏం కనిపించట్లే. బట్ యా, లెట్స్ గో టు బీచ్. బీచ్ ని క్యాప్చర్ చేద్దామంటే కనిపిస్తలేదు అసలు. ఓ గాడ్, మంచిగా చూడండి, అటు సైడ్ ఓషన్ ఇటు సైడ్ ఓషన్. వావ్, బట్ కనిపించట్లే. బ్యాడ్ లక్. ఎంటర్ అయితే అయిపోయాము బీచ్ ఏరియాకి. పార్కింగ్ ఫీ అంట గాయస్, $20 కార్కి. హోల్ డే అనుకుంటా కదా, మొత్తం డేకి ఇట్స్ $20 కార్ పార్కింగ్ ఫీ. సో ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర ఇలా పెట్టామని చెప్పినారు. మనం పార్కింగ్ కట్టినాము, వీఆర్ సేఫ్ అని. సో పార్కింగ్ అయితే చేసేసుకున్నాము. పార్కింగ్ చేసేసుకొని ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చేంజింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి, మెన్ ఉమెన్ ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ సెక్షన్ కూడా ఉంది. ఇట్స్ లైక్ మినీ హాస్పిటల్ లాగా పెట్టారు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. సో ఇంకా అటు స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్. వెల్కమ్ టు శాండీ హుక్ బీచ్.
లెట్స్ గో. వెల్కమ్. యా కొంచెం ఎండ ఇటు సైడ్ ఉంది కాబట్టి నువ్వు కొంచెం డార్క్ పడుతుంది. ఇట్స్ ఓకే. యో బీచ్ కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు శాండీ హుక్ బీచ్. దగ్గరికి అయితే వచ్చేసాం. చెప్పులు చేతిలో పట్టుకొని తిరుగుతున్నా. చింటూ, look who's chilling in beach. ఇంకా అటు దూరం పోతే అటు న్యూయార్క్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. బట్ పార్కింగ్ నుంచి ఇంత దూరం నడవడానికి ఆయాసం వచ్చేసింది. సో Much later. హే గాయ్స్, సో బీచ్లో ఎంతసేపు ఆడుకున్నాం, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. పాపం మా చింటూ ఒక రీల్ తీయడానికి చాలా కష్టపడింది అనమాట. కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇట్స్ ఓకే. చాలా కష్టపెట్టింది నిజం, ఆ రీల్ చూస్తే చాలా ఈజీ అనిపించింది, కానీ చేయడం అమ్మో చాలా కష్టమైంది. ఫైనల్లీ ఆ రీల్ అయితే కంప్లీట్ అయింది. ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. మస్తు క్యూట్ పిక్చర్స్ వచ్చినాయి మా ఇద్దరు అయితే, అవి కూడా పోస్ట్ చేస్తాను. సో యా, అలా ఇంకా బీచ్ దగ్గర కూర్చొని చిల్ అవుతున్నాం అంతే మంచిగా. ఇంకొక హాఫ్ అన్ అవర్ 20 minutesలో అట్లా స్టార్ట్ అవుతాం ఇంకా. See you soon. బాయ్ బీచ్. ఇంకా బీచ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. బట్ చూడండి అసలు ఒక్కొక్కరు టెంటులు, ఫుడ్ అంతా తెచ్చుకొని ప్రిపేర్డ్గా వచ్చినారు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం రెస్టారెంట్కి తినడానికి. సీ యూ ఇన్ ద కార్. సో గాయస్, ఇంతకు ముందే కార్లోకి వచ్చేసి కూర్చున్నాము. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము జెర్సీ సిటీలో. కార్లోకి రాగానే చింటూ ఉన్నాడు కదా, చింటూ అంటుండ అనమాట, కింద మొత్తం మట్టి వేసినావని. మరి అంత ఇష్టం ఉండొద్దు కార్ అంటే. ట్రైపాడ్ పెట్టనియాడు ఈ క్లాస్కి, కిందనేమో మట్టి పడిందని. బీచ్కి పోతే మట్టి పడదా చెప్పండి గాయస్? నేను దులుపుకోవడం మర్చిపోయినా. సో చూపిస్తాను గైస్, ఎంత మట్టి ఉందో చూపిస్తాను, చూడండి మీరే. ఓకేనా? అండి గైస్, ఇగో ఈ లిటిల్ మట్టికే చాలానే పడ్డదిలే, చాలానే పడ్డది మట్టి. ఇట్స్ ఓకే, నేను రేపు వ్యాక్యూమ్ చేసిస్తాలే. నేను రేపు వ్యాక్యూమ్ చేస్తాను, నిజంగా నేను రేపు వ్యాక్యూమ్ చేసి క్లీన్ చేస్తాను మొత్తం మట్టిని అంతా. బీచ్కి పోయినప్పుడు మట్టి పడుతుంది, ఇట్స్ ఓకే, ఏం కాదు. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. సో ఇప్పుడైతే జెర్సీ సిటీలో ఉన్న అమ్మాస్ కిచెన్ అనే రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయ్యాము. నార్మల్లీ గూగుల్లో చెక్ చేస్తే అక్కడ అరిటాకు భోజనం పెడుతున్నారంట. వీకెండ్స్ ఉంటుందో వీక్ డేస్ ఉంటుందో తెలియదు, బట్ పోయి అయితే చెక్ చేస్తాము. అరిటాకు భోజనం ఉంటే చింటూ అరిటాకు భోజనం తింటాడు, నేను బఫే తిందాం అనుకుంటున్నాను నార్మల్లీ. సో యా, చూద్దాం, అక్కడికి పోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. గాయ్స్, అమ్మాస్ కిచెన్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం జెర్సీ సిటీలో. So let's go inside and taste the food. Professionals. భోజనం చేసుకూర్చున్నాం అనమాట కార్లో. ఇక్కడ పక్కనే మినీ గోల్ఫ్ ఉంది, సో తిన్నది అరిగించుకోవడానికి అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకొక 15 minutesలో రీచ్ అయిపోతాము. సో చెప్పు, అరిటాకు భోజనం ఎట్లుంది? యా, అంటే మరి అంత బాగుంది అని అయితే చెప్పలేను, ఎందుకంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి పోయినాము అరిటాకు భోజనం అంటే. ఇట్స్ లైక్
తమిళనాడు స్టైల్ కదా. సో యా ఓకే 10కి ఐ వుడ్ గివ్ లైక్ 7 ఇస్తాను నేనైతే. నువ్వేం ఇస్తావు 10కి? మీకు అర్థమైపోయి ఉంటుంది. సో యా ఇప్పుడైతే మినీ గోల్ఫ్కి వెళ్తున్నాం ఆడుకోవడానికి, కొంచెం సేపు ఆడుకొని అలా. యా సీ యూ దేర్. ఇది ప్రాక్టీస్ లెవెల్ అంట. ఇంకా చాలా టఫ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇటు నుంచి స్టార్ట్ చేస్తే వాటర్ నుంచి, ఇక్కడ వాటర్ ఫాల్ నుంచి కూడా మినీ గోల్ఫ్ ఆడవచ్చు అనమాట. 18 టైప్స్ ఆఫ్ గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. సో మేము అలా ఒక 1-2 అవర్స్ ఇక్కడే టైం స్పెండ్ చేసి సీ యూ. ఫస్ట్ రౌండ్లో నేను 2 షాట్స్లో కొట్టిన, చింటూ ఏమో 7 షాట్స్లో కొట్టిండు. దిస్ ఇస్ ద సెకండ్ రౌండ్. సో గైస్ ఇది కొంచెం క్రేజీగా ఉంది. 2 రూట్స్ ఉన్నాయి, పై నుంచి కొట్టచ్చు, కింది నుంచి కొట్టచ్చు. చింటూ ఏదో ట్రై చేస్తున్నాడు. ఓ గాడ్, గోల్ఫ్ బయటికి కొట్టేసిన చింటూ. దీని ట్రిక్ ఏంది తెలుసా గైస్? ఇట్లా పైన కొడితే దాంట్లో బాల్ పడితే దీని నుంచి బయటికి వచ్చి హోల్లో పడుతుంది. దట్ ఈస్ ద ట్రిక్. వా వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. ఇక ఈ గేమ్ ఇప్పుడే ఆడాము. ఇది ఎన్నో నెంబర్ కోర్ట్ ఇది? దిస్ ఈజ్ 9th నెంబర్ కోర్ట్. టిల్ నౌ మా స్కోర్స్ అయితే ఇది. ఇట్లాంటివి ఇంకా 18, మొత్తం టోటల్ 18 ఉన్నాయంట. మేమైతే సక్సెస్ఫుల్లీ హాఫ్ కంప్లీట్ చేసేసాం. ఇవి స్కోర్స్ గైస్. మొత్తం 18 ఏమంటారు వీటిని, 18 కోర్ట్స్ ఆడినాం టోటల్. మొత్తం నా స్కోర్ వచ్చేసి 70 అండ్ చింటూ స్కోర్ వచ్చేసి 85. You know who's the winner? యాక్చువల్గా తెలుసా గైస్, ఇవి 39 గోల్స్ లో కంప్లీట్ చేయాలి, కానీ నేను 70 లో కంప్లీట్ చేసిన. అదే ఘోరం అనుకుంటే మా చింటూ 85 లో కంప్లీట్ చేసాడు. It is too ఘోరం. ఎనీవే ఐ యామ్ ద విన్నర్. నాకు వాటర్ కావాలి. Much later. పటేల్ బ్రదర్స్ లో ఇంతగానం షాపింగ్ చేసినాం ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ యూ నో వాట్, ఐ గాట్ మై చీపురు. ఫైనల్లీ ఒక మంచి చీపురు దొరికింది ఇల్లు క్లీన్ చేసుకోనికే. చలో, బేసిక్గా దీనికోసం మేము ఇంత దూరం వచ్చినాం అనమాట. ఈ ప్లేస్లో ఏం దొరుకుతాయంటే లోపలికి వెళ్ళాక చూపిస్తాను. బేసిక్గా ఇక్కడ ఫ్రెష్ జిలేబీ మన ఇండియా లాగా దొరకడం చాలా కష్టం, ముఖ్యంగా మా స్టేట్లో. సో ఇంత దూరం రావాల్సి వచ్చింది దీనికోసం. ఇంటికి వెళ్ళాక లెట్స్ టేస్ట్. ఇప్పుడైతే ఇంకా అలారం వస్తుంది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళాక టేస్ట్ చేస్తాం. చలో. బాంబే టాక్ అంట, బ్రైడల్ జ్యువెలరీ షాప్స్, సోనా జ్యువెలరీస్ అంట, బ్రైడల్ అంట. ఈ గల్లీ చూస్తే నాకైతే సికింద్రాబాద్ జనరల్ బజార్ కోటియే గుర్తొస్తున్నాయి మంచిగా. నాదే జ్యువెలరీ, అది ప్రీత్ జ్యువెలరీ. Much later. Let's taste. వేడిగా ఫ్రెష్గా చేసిండ్రు కదా. ఇట్స్ టేస్టింగ్ సో గుడ్.